శ్రీ గురుభ్యో నమ. సింహీ అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. నేను కమలానందనాథ. ప్రతి వ్యక్తి కూడా ఈ సాధనా మార్గంలోకి దేనికి ప్రవేశిస్తాడంటే వారి కామ్యాలు నిర్వర్తింప చేసుకోవడం కోసం, ప్రాపంచికంగా గొప్పగా కనిపించడానికి. ఇంకా మనకి కొన్ని కామ్యాలు ఉంటాయి కదా, జీవితంలో తీర్చుకోదగినవి. వాటి కొరకు మంత్రశాస్త్ర ప్రవేశం చేసి తనకేదైతే గొప్ప విద్య అని అనిపిస్తుందో, వింటాడో, తెలుసుకుంటాడో దానికోసం శోధన చేస్తూ, గ్రహిస్తే సాధన చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కో ఫలితానికి ఒక్కో మంత్రం శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేసింది. ఇలా కాకుండా ఒకే మంత్రం అన్ని కామ్యాలు తీర్చేటువంటి శక్తి కలిగిందైతే, అంటే ఒక విద్యని ఒక కామ్యం కొరకు వినియోగించడం అనేది సర్వసాధారణంగా అందరికీ తెలిసినదే. శత్రుబాధలు కలుగుతున్నాయా, తీవ్రమైన స్ఫోటకాలు ఉన్నాయా, పరప్రయోగ దోషాలు ఉన్నాయా, కాళీ లాంటి మహావిద్యాక్రమాన్ని ఎంచుకోమన్నారు. సంకల్పం చేస్తున్నటువంటి విధానాలు, మన యొక్క కామ్యాలు ఏవైతే ఉన్నాయో, మనం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విఘ్నబాధలు కలుగుతున్నాయా, గణపతి ఆరాధన. భూమి, గృహము, సాంసారికమైన వ్యవహారాలు, వివాహం, సంతానం, ఇటువంటి వాటి కోసం సుబ్రహ్మణ్యం. మనకి ధర్మబద్ధంగా కావచ్చు, లేదా మన ఆంతరంగికంగా కలిగినటువంటి కామ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి ఒక్కో మంత్రాన్ని ఎంచుకుంటూ ఉన్నాం కదా. ఇలా కాకుండా ఒకే మంత్రం సర్వ సౌభాగ్యాలు కలగజేస్తోంది. విద్య, స్థితి, సదుద్యోగం, సత్సంతానం, సంతానం యొక్క వృద్ధి, జీవితంలో స్థిరపడడం, ధర్మబద్ధమైనటువంటి కామ్యాలని త్వరితంగా నిర్వర్తింపచేసుకోవడం, సామాజికంగా కీర్తిని పొందడం, ధనము, ఐశ్వర్యం, వీటన్నిటిని కూడా ప్రసాదిస్తుంది. అదే భువనాలకు అధిపతి అయినటువంటి భువనేశ్వరి విద్య. ఈ విద్యలో చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే ఎక్కువ మంది ఆచరిస్తున్నటువంటి విధానం, ఎవరైతే సత్ఫలితాన్ని పొందారో వారి అనుభవ సారంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. మంత్రానికి సంబంధించి అనేక బీజాలు ఉంటాయి ప్రతి మంత్రంలో. భువనేశ్వరి మంత్రంలో కూడా అనేక పటలాలు ఉన్నాయి. కాకపోతే ఒకే ఒక విధానం చాలామంది ఆచరిస్తూ ఉన్నారు. అదే భువనేశ్వరి ఏకాక్షరి మంత్రం. ఇందులో ఒకే ఒక అక్షరం ఉంటుంది. ఇది గురుముఖంగా గ్రహించిన వాళ్ళు శోభాయమానంగా వారి జీవితాన్ని నిర్వర్తించుకున్నారు. ఈ మంత్రాన్ని సాధారణంగా ప్రతి మంత్రం ఎలా ప్రేరణ చేస్తారో ఆ విధంగానే ప్రేరణ చేయొచ్చు. దశమహావిద్యలు ఆచరించడం వల్ల, వాటిని గ్రహించి విపరీతమైనటువంటి సాధన చేయడం వల్ల ఏవైతే షట్కర్మలు చేయడానికి అధికారం లభిస్తోందో, ఎలాగైతే కామ్యసిద్ధిని పొందగలుగుతున్నారో అటువంటి పరిస్థితిని, అటువంటి వరాన్ని భువనేశ్వరీదేవి అందిస్తుంది ఆ సాధకులకి. సాధకుడు శ్రద్ధగా, మిగుల భక్తి శ్రద్ధలతో ఈ యొక్క విధానాన్ని, అంటే ఏకాక్షరి విధానాన్ని నిత్యం 2 పూటలా కూడా సాధన చేయొచ్చు. ఈ మంత్రజపం సర్వకామ్యాలు సిద్ధింపచేస్తుంది. ఒక కామ్యాన్ని మనం సంకల్పంలో చెప్పాలి కదా, నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరికను తీర్చు అని చెప్పేసి. వాటి కోసం కొన్ని పదజాలాలు ఉంటాయి. కానీ ఈ భువనేశ్వరి ఏకాక్షరి మంత్ర సాధకులు వారి కామ్యాన్ని మనం ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా చెప్పచ్చు. మన పరిభాషలోనే మనం చెప్పచ్చు మన కామ్యాన్ని. చెప్పి సాధన ప్రారంభం చేయొచ్చు. ఇది గురుముఖంగా గ్రహించిన, వ్యక్తిగతంగా ప్రేరణ చేసినా కూడా ఈ రకమైనటువంటి సంకల్పాన్నే తెలియచేయాలి. ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అనో సంకల్పం ఉంది. నాకు ధనం కలగాలమ్మా అని చెప్పడం లౌకికంగా మనం మాట్లాడుకునే మాట కదా, అదే సంకల్పంగా తీసుకుంటుంది ఆవిడ. అందుచేతనే ఈ విద్య మిగిలిన విద్యలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. సాధనా క్రమంలో 2 మార్గాలు ఉన్నాయి, 2 రకాల ఆచారాలు ఉన్నాయి. సర్వులు ఆచరించుకోదగింది, మంగళప్రదమైనది, పురుషులైన స్త్రీలైనా ఆచరించవచ్చు ఈ విధానాన్ని. కాకపోతే గురువు దగ్గర మంత్రాన్ని గ్రహించకుండా ప్రేరణ చేయాలనుకునేవారు న్యాసాలు చేయవద్దు. న్యాసాలు లేకుండా ఏకాక్షరి మంత్రాన్ని భువనేశ్వరీ దేవికి ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి ఆవిడ్ని దీపస్వరూపంగా భావిస్తూ లమిత్యాది పంచోపచార పూజలు చేసి తీయటి పదార్థాన్ని నివేదన చేసి తర్వాత జపానికి ఉపక్రమించవచ్చు. ఉభయ సంధ్యలలో ఈ మంత్ర జపం చేయొచ్చు. సూర్యాస్తమనం తర్వాత చేసేటువంటి జపం ఉదయ భాగంలో చేసేటువంటి జపానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది.
అందుచేతనే రాత్రిపూట ప్రాధాన్యం కలిగినటువంటి మహావిద్యాక్రమంగా భువనేశ్వరి విద్యను అభివర్ణించడం జరిగింది. ఇక ఏకాక్షరి మంత్ర వివరంలోకి వస్తే, ఈ మంత్రం ఏ విధంగా గురుముఖంగా గ్రహించిన వాళ్ళు కూడా కొంతమంది న్యాసాలు లేకుండా గ్రహించిన వాళ్ళు ఉన్నారు. వారి కోసం ఈ రోజున న్యాసాలు స్పష్టంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాం. చెప్పాను కదా, గురువు గారి దగ్గర కాకుండా మనం సొంతంగా ప్రేరణ చేయాలనుకుంటే ఈ మూల మంత్రాన్ని ప్రేరణ చేయొచ్చు. ఇది ఏకాక్షరి కాబట్టి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎవరి మీద చూపించదు. ఒకవేళ అటువంటి సందర్భం ఏదైనా కలిగితే కనుక అది మంత్రం వల్ల మాత్రం కాదు. ఇది గమనించండి. అస్య శ్రీ భువనేశ్వరి ఏకాక్షరీ మహామంత్రస్య శక్తి ఋషి గాయత్రీ ఛంద హకారో బీజం ఈకారం శక్తి. ఇక్కడ గమనించండి, హకారం అనేది బీజం. ఇక న్యాసాలలో కూడా హ్రామిత్యాది న్యాసాలే వస్తాయి. హకారానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు, బీజంలో హకారం ఎందుకు ఉంది అనేది మంత్ర వివరంలోకి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. కీలకం విషయానికి వస్తే రేఫ కీలకం. మమ కామితార్థ సిద్ధ్యర్థం లేదా భువనేశీ ప్రసాద సిద్ధ్యర్థం జపే వినియోగ. ఇక్కడ హ్రామిత్యాది న్యాసాలు, ఈ మంత్ర విశ్లేషణ సాధనాక్రమం, వీటిల్లో ఉపయోగించేటువంటి బీజాలలో ప్రధానమైనది హకారము. హ్రామిత్యాది న్యాసాలు ఉంటాయి. హ్రాం అంగుష్టాభ్యానమ, హ్రీం తర్జనీభ్యానమ, హ్రూం మధ్యమాభ్యానమ, హ్రైం అనామికాభ్యానమ, హ్రౌం కనిష్ఠికాభ్యానమ, హ్రహ కరతల కరపృష్టాభ్యానమ. అంగన్యాసాలు కూడా ఇదే విధంగా ఉంటాయి. హ్రామిత్యాది న్యాస. దీని తర్వాత గురుధ్యానం, గురువుగారికి నమస్కారం చేసుకుని, మనకి మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారికి నమస్కారం చేసుకుని జప ప్రారంభం చేయొచ్చు. అయితే గురువు లేనటువంటి వారు భువనేశ్వరీ దేవికే నమస్కారం చేసి జప విధానం ప్రారంభం చేయొచ్చు. జపాపూర్వం ధ్యాన శ్లోకం ఉంటుంది కదా, ఇప్పుడు తెలియజేస్తాను. బాలరవి ద్యుతిమిందు కిరీటాం తుంగకుచాం నయనత్రయయుక్తాం స్మేరముఖీం వరదాం కుశపాస అభీతికరాం ప్రభజే భువనేశీం. ఈ విధంగా ధ్యాన నమస్కారం చేసి మంత్రాన్ని ప్రారంభం చేయాలి, జపాన్ని. ఇక జపం కొరకు రుద్రాక్షమాల ఉపయోగించవచ్చు. భువనేశ్వరీ దేవి కదా, రక్తచందనం మాల, ఎర్రచందనం మాల అంటారు కదా, దాన్ని ఉపయోగించవచ్చు. ఈ జపమాలలో ఏదైనా మనం గ్రహించుకుని జపానికి ఉపక్రమించవచ్చు. మంత్రం విషయానికి వస్తే ఏకాక్షరి మంత్రం అంటే ఒకటే అక్షరం ఉంటుంది. ఈ బీజం చాలామంది విన్నదే, కాకపోతే ఇది కేవలం సరస్వతి బీజం అనుకుంటారు. ఒకే బీజాన్ని ఈ న్యాసయుక్తంగా చేస్తే అది భువనేశ్వరి ఏకాక్షరి మంత్రం అవుతుంది. బీజం హ్రీం. హ్రీం ఇది భువనేశ్వరి ఏకాక్షరి బీజం. ఇక కామ్యాన్ని బట్టి సాధనాక్రమంలో మనం ఆచరించవలసినటువంటి దీక్షా నియమాలు కూడా ఆధారపడి ఉంటాయి. ప్రతిరోజు సహస్రాధికం జపం చేస్తే ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. 40 రాత్రులు దాటి జపం చేయాలి. కామ్యం పెద్దదైతే లేదా సమస్య జటిలమైందైతే 90 రాత్రులు దాటి ఈ జపాన్ని నిర్వహించాలి. ఉదయ సంధ్యలో, సాయం సంధ్యలో ఈ జపాన్ని నిర్వర్తించవచ్చు. ఆవు నేతితో దీపారాధన వెలిగించి మధుర పదార్థాన్ని నివేదన చేసి జపాన్ని కొనసాగించవచ్చు. ఇక పురస్చరణ పూర్వకంగా నిర్వహించేటువంటి వాళ్ళు హవనాన్ని ఆచరించాల్సి ఉంటుంది కదా, దీని కొరకు రావి పుల్లను ఉపయోగించవచ్చు, రావి సమిధలు. హవనంలో గుడాన్నం, పాయాసము, తిప్పతీగ, తుంగదుంపలు, మేకపాలు వీటిని సమీకరించుకొని అన్నిటినీ మిశ్రితం చేసి వాటితో హోమం చేయాలి. కొంతమంది పంచమధువులతో కూడా హోమం చేస్తారు, అది కూడా ఆచారంగా చెప్పబడి ఉంది. పురస్చరణ పూర్వకంగా చేసేవారు మాత్రమే ఈ విధంగా చేయాలి. హోమం చేసేటప్పుడు ఖచ్చితంగా మేకపాలు పొయ్యాలని నియమం ఏం లేదు. దాన్ని నివేదనగా కూడా కొంతమంది ఉపయోగిస్తారు. నిత్యం చేసేటువంటి ఆరాధనలో మేకపాలు నివేదన చేసి గ్రహించే సంప్రదాయం కూడా భువనేశ్వరీ దేవికి ఉంది. ఇక వామాచార పూర్వకంగా ఈ సాధన చేసేటువంటి వారు వాళ్ళ కులధర్మం ఏదైతే ఉంటుందో వారు సూచించిన మేరకు ఈ విధానాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఇందులో ఎందుకంటే భిన్నమైన ఆచార వ్యవహారాలు ఉన్నాయి. సుమారుగా 6 సంప్రదాయాలకు సంబంధించిన విధానాలు ఉన్నాయి. ఒకటి చెప్తే మా సంప్రదాయంలో ఎలా చెప్పలేదని అంటారు ఇంకొకళ్ళు. అందుకని వారి సంప్రదాయంలో ఎలాగైతే చెప్పబడిందో ఆ ఆచారంలో చేసేవారు మాత్రం ఆ విధంగా చేసుకోండి. దక్షిణాచార సంప్రదాయంలో చేసేవారు గురుముఖంగా గ్రహించినటువంటి మంత్రం అయితే, ఒకవేళ న్యాసాలు లేకపోతే హ్రామిత్యాది న్యాసాలు ఉపయోగించి చక్కగా మీరు జపాన్ని కొనసాగించండి. న్యాసాలు కూడా ఉన్నాయి. తర్వాత మేము ఏం చేయాలో తెలియట్లేదు అనుకునేవారు తర్పణ విధులు చెప్తారు. తర్పణాన్ని కూడా మేకపాలు ఉపయోగించమని చెప్తారు. అవకాశం లేకపోతే ఆవు పాలు ఉపయోగించుకొని తర్పణం చేయండి, తెల్ల నువ్వులు మిశ్రితం చేసి దాంట్లో. హోమం విషయానికి వస్తే ఇందాక చెప్పినటువంటి రావి సమితులు, దాంతోపాటుగా గుడాన్నం, బెల్లవన్నము, తుంగదుంపలు, తిప్పతీగ
ఇక మేకపాలు మిశ్రితం చేయగలిగితే వాటిని కూడా కలిపి తత్శతాంశం జప సంఖ్యలో 100వ వంతు హోమాన్ని చేయండి, 10వ వంతు తర్పణాన్ని చేయండి. ఎంత జటిలమైనటువంటి సమస్యనైనా ఎటువంటి కామ్యాన్నైనా సులభంగా సిద్ధింపజేసుకోవడానికి భువనేశ్వరి మంత్రం మీకు సహకరిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందరాజు.